నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. డ్వాక్రా గ్రూపులు అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? మహిళలు గుర్తొస్తారు. కానీ ఈసారి సర్కార్ పురుషులకు కూడా డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేయబోతోంది. పురుషులకు ₹1,00,000 ప్రభుత్వం సాయం అందించే విధంగా ఒక నిర్ణయం అయితే తీసుకుంది. మహిళలకు డ్వాక్రా గ్రూపుల మాదిరిగా పురుషులకు కూడా పొదుపు సంఘాలను ఏర్పాటు చేసేందుకు సర్కారు వడివడిగా అడుగులు వేస్తుంది. 1,00,000 వరకు రుణం కూడా ఇచ్చేందుకు ప్రణాళికలు అయితే రచిస్తుంది. ఇక ప్రభుత్వం పలు రకాల చేయూత కార్యక్రమాలు మహిళలకు అందుబాటులోకి తెచ్చింది. వీటిల్లో డ్వాక్రా సంఘాలు కూడా ఒక భాగమనే చెప్పుకోవచ్చు. దీనివల్ల చాలామంది మహిళలు లబ్ధి కూడా పొందారు, ఆర్థికంగా నిలదొక్కున్నారు కూడా. స్వయం సహాయక సంఘాలు సక్సెస్ఫుల్ ఫార్ములాగా మారిపోయాయి. ఇప్పుడు వీటి మార్గంలోనే పురుషులకు కూడా పొదుపు సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు చర్యలు కూడా తీసుకుంటుంది సర్కార్. ఇక అనకాపల్లిలో తొలిసారిగా 28 గ్రూపులను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ఇప్పటికే 20 గ్రూపులను కూడా గుర్తించారట. దీనివల్ల చాలామందికి ఊరట లభించనుందని చెప్పుకోవచ్చు. సులభంగా రుణాలు పొందేందుకు కూడా అవకాశం ఉంటుంది. డ్వాక్రా సంఘాల్లో 10 మంది మహిళలు ఒక జట్టుగా ఉంటారు. అయితే ఈ కొత్త పురుషుల డ్వాక్రా గ్రూపుల్లో 5 మంది మాత్రమే ఉంటారట. అంటే ఒక్కో గ్రూపులో 5 సభ్యులు ఉంటే సరిపోతుంది. మగవారితో ఏర్పాటు చేసే ఈ పొదుపు సంఘాలకు 75,000 నుంచి 1,00,000 వరకు రుణాలు జారీ చేస్తారు. తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లిస్తే తర్వాత రుణ పరిమితిని పెంచి ఇంకా ఎక్కువ డబ్బులు రుణం రూపంలో పొందేందుకు అవకాశం ఉంటుంది. 18 ఏళ్లు దాటిన పురుషులు ఈ పొదుపు సంఘాల్లో చేరవచ్చట. గరిష్ట వయసు పరిమితి 60 ఏళ్లుగా పెట్టారు. పురుషుల కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్ అని వీటికి పేరు పెట్టారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు వంటివి దీనికి అవసరమవుతాయి. మీరు కూడా ఇలా గ్రూప్లో చేరాలని భావిస్తే వెంటనే అప్లై చేసుకోవచ్చట. జీవీఎంసీ జోనల్ ఆఫీస్కు వెళ్ళాలట. అక్కడ యూసీడీ విభాగంలో దరఖాస్తు అప్లికేషన్ ఇస్తే గ్రూప్లో జాయిన్ కావచ్చు. ఆర్థిక చేయూతను పొందవచ్చు అంటున్నారు నిపుణులు. సో ఏది ఏమైనా ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకోవటం అంటే, చాలామంది ఏదైనా లోన్ తీసుకోవాలి అంటే తనఖా పెట్టాల్సి ఉంటుంది. బ్యాంకులకు వెళ్తే ఏదో ఒక షూరిటీ అడుగుతూ ఉంటారు. కానీ డ్వాక్రా రుణాలు ఇలా పురుషులకు కూడా అందించడం వల్ల వారు కూడా ఏదైనా పెట్టుబడికి కావాల్సినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఆ పెట్టుబడి సాయాన్ని పొందేందుకు వీలుగా ఉంటుంది. ఈ పథకం ఖచ్చితంగా చాలామందికి ఉపయోగపడుతుందనే మనము చెప్పవచ్చు. ఇది వాళ్ళ న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.